నమస్తే, క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం సాలార్పూర్ గ్రామ పంచాయతీలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్థానిక సర్పంచ్ ప్రియా రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వ్యవహార శైలిని అప్రజాస్వామికంగా అభివర్ణించారు. ఆదివారం సోలార్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని, కనీసం స్థానికంగా మహిళా సర్పంచ్ అని చూడకుండా అగౌరవపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే నేడు మనందరం పదవుల్లో ఉన్నాం, కానీ అదే రాజ్యాంగం కల్పించిన ప్రోటోకాల్ను తుంగలో తొక్కి మహిళలను అగౌరవపరిచే విధంగా ఎమ్మెల్యే ప్రవర్తించడం దురదృష్టకరమని వాపోయారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించాలని, లేని పక్షంలో ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నేను సలార్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ని, కడతాల్ మండలము. ఈరోజు ఉదయము మా గ్రామ పంచాయతీ ఈరోజు అనగా ఇందరమ్మ ఇల్లు ఓపెనింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. మేము లేకుండా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు రావడం జరిగింది. మేము లేకుండానే రిబ్బన్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము లేకుండా ప్రోటోకాల్ లేకుండా ఎంతవరకు రిబ్బన్ కట్ చేయడం జరగాలంటే మాకెంత ఊరికి అప్పుడు ఎమ్మెల్యే మన జయపాలాగా ఉన్నప్పుడు ఎక్స్ పార్టీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అయిననే ఉండే. మరి మా ఎమ్మెల్యే వచ్చినప్పుడు గంట సేపు సర్పంచ్ కోసం వెయిట్ చేసేది. సర్పంచ్ లేని ఒక టెంకాయ పొలగొట్టేది కాదు. మరి ఇది ఎప్పుడు న్యాయము? కసిరెడ్డి నారాయణ రెడ్డి చేసినది ఇది కరెక్టా? మీకు జనాలకు కరెక్ట్ అని అనిపిస్తుందా? ఇది ఎక్కడ న్యాయము, ఇది ఎక్కడ ఇది అని మా గిట్టగా తెలవాలి. బాధాకరంగా ఉంది. అందరికీ నమస్కారం. మాది సాలార్పూర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్. నా పేరు మహేశ్వరి కుమారి యాదవ్. ఈరోజు జరిగినటువంటి మా ఊర్లో మా గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు మా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన ఇక్కడికి వస్తున్నట్టు మాకు ఒకరోజు ముందుగానే ఇన్ఫర్మేషన్ మెసేజ్ ద్వారా రావడం జరిగింది. అలాగే ఆయన వస్తున్నందుకు మాకు చాలా సంతోషపడి మా ఊరి గ్రామ అభివృద్ధి కోసం ఏమైనా పనులు చెప్పుదాం, మాకున్న సమస్యలను ఆయనతో చెప్పి పరిష్కరించుకుందామని మేము చాలా సంతోషపడ్డాం ఆయన వస్తున్నందుకు. ఆయన వచ్చినా కూడా 10:30కి వస్తుందని చెప్పిండు. 10:30 వరకు మేము గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాము. 9:30కే వచ్చి ఆయన వచ్చి ఎక్కడైతే గృహప్రవేశం పెట్టుకురో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ రిబ్బన్ కట్ చేసి స్టార్ట్ అవ్వడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళేసరికి అంటే ఆయనకు మేము సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ పాలకవర్గం గుర్తించకుండా కనీసం సర్పంచ్, ఉప సర్పంచ్ పిలవండి అనే ఒక కనీస అవగాహన లేదా అతనికి? ఎందుకు పిలవలేదు మమ్మల్ని? అట్లాంటప్పుడు మాకు ముందుగా ఎందుకు చెప్పారు వస్తురని మేము చాలా సంతోషపడ్డాం. మన ఎమ్మెల్యే మన ఊరికి వస్తుండ్రు, మన గ్రామ సమస్యలో చెప్పుకుందాం, మనకున్న సమస్యలు పరిష్కరించమని వేడుకుందామని అనుకున్నాము. ఆయన ఇట్లా మాకు ఫోటో ప్రకారం అయినా మేము ఆయనకు గుర్తు రాలేదు. ఒక గ్రామానికి వస్తున్నాం, గ్రామానికి వచ్చినప్పుడు గ్రామానికి సర్పంచ్ ఉంటాడు, ఉప సర్పంచ్ ఉంటాడు, వారు లేదు నేను ఈ పని చేయడం కరెక్ట్ అని నాకు తెలియలేదా? మేము ఎందుకు మమ్మల్ని పిలిచి మేము మా ఆనందాన్ని ఆవి చేసిండు. మేము చాలా సంతోషించినాము ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తున్నట్టే. పిలిచినా కూడా మాకు ఇక్కడ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కొరకు మేము వచ్చినాము. అందరం కలిసికట్టుగా పని చేయాలనే ఉద్దేశంతో మేము ఎంతో సంతోషపడి అక్కడికి వస్తే మాకు ఇలాంటి అవమానం జరిగింది. మేము లేకుండా రిటర్న్ రాజకీయం కాదు, ఇది రాజకీయం చేస్తుంటా లేకపోతే ప్రజాపాలన చేస్తుంటా ఏం చేస్తుంటూ ఇట్లా ఒక హోదాలో ఉన్న ప్రజలు వాళ్ళు ఉన్నప్పుడే కదా రాజకీయం చేసుకోవాలి. లేనప్పుడు అందరితోటి కలిసి మనిషి పని చేయాలి. మేము అడిగేది నీ దగ్గరే కదా. మేము అడిగేది మా సొంత పనుల కోసం కాదు, గ్రామ అభివృద్ధి కోసము మేము సహకరించాలని మేము ముందుకు వస్తే మీరు చేసేది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది?